మనం మన ప్రభువును ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యము 105వ కీర్తన 105వ కీర్తన మొదటి 5 వచనాలు మాత్రం మార్చి చదువుకుందాం. 105వ కీర్తన మొదటి నుంచి 5 వచనాల వరకు మనం మార్చి చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. 2వ వచనాన్ని అందరం కలిసి మరోసారి చదువుదాము. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మనందరి హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యములతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, వ్యక్తిగతంగా మహాసమాజములో మనము ఆయనను ఆరాధించడం మనకు గొప్ప ఆధిక్యత. అది దేవునికి ఎంతో సంతోషాన్ని, మహిమను కలగజేస్తూ ఉంది. ఆరాధించడం అంటే కేవలము ఆయనను ప్రశంసించడమే, పొగడము, కీర్తించడం, పొందుకున్నటువంటి మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన. ఈ ఆరాధనలో మనం ఇంకా ఆయననేమి అడగం, ఆయనకే అర్పించుకునేటువంటి వారంగా ఉంటాం. గడిచిన వారమంతా ప్రార్థనలో మన సహాయం కొరకై ఎన్నో విషయాలను ప్రభు మనం అడిగాం. కానీ ఈ ప్రభుదినం మనము ఆయన వశులమై హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇశ్రాయేలునికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతలలో ఈ ఆధిక్యత ఒకటి, ఆయనను ఆరాధించేటువంటి ధన్యత దేవుడు వారికి ఇచ్చాడు. అర్చన, ఆచార, ఆరాధనలు వీరివి అన్నాడు, వాగ్దానాలు వీరివి అన్నాడు, పితరులు వీరివారు అన్నాడు, క్రీస్తు వీరిలో పుట్టేను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఆయనను ఎంతగా ప్రశంసిస్తున్నాం, పాడుతున్నాం, కీర్తిస్తున్నాం, ఆయన ఆశ్చర్య క్రియలను జనములలో ప్రకటిస్తూ ఉన్నాం. కేవలం ఒక ఆదివార దినమే కాదు, మన జీవిత యాత్రలో అనుదినం ప్రభు యొక్క క్రియలలో ఆనందిస్తూ ఆయనను కొనియాడేటువంటి వారంగా ఉండాలి. రక్షణ పొందిన వారు, పాపము నుండి విమోచించిన వారు ఎవ్వరూ మౌనంగా ఉండలేరు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. 107వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును.
యెహోవా విమోచించిన వారు విమోచన కార్యం మనలో జరిగితే మనము ఆయన దయాళుడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉంటాం. ఐగుప్తులో ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారికి విడుదల విమోచన కలిగిన దినం. సంతోషముతో వారు బయలుదేరారు. ఐగుప్తులో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని గురించి వారు సంభాషించారు, గానం చేశారు, కీర్తించారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత యెహోవాను గానం చేసి అతిశయించి ఆయనను వర్ణించారు. మిరియాము, అహరోను, మోషే, ఇశ్రాయేలీలందరూ ఆరాధనా కార్యక్రమంలో సంగీతాలతో వాయిద్యాలతో పాలు పొందుతూ ఆయనను గణపరచగలిగిన వారిగా ఉన్నారు. ఈనాడు నువ్వు విమోచించబడ్డావా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నట్టే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు దేవుడు. మనం పాపములో పుట్టి పాపపు ఇష్టమైన క్రియల చేత జీవిస్తూ పాపానికి దాసులమై బ్రతుకుతా ఉన్నాం. ఈ పాపము వలన వచ్చు జీతం మరణము, అది నిత్య నరకాగ్ని గుండము. బానిసలుగా ఉన్నవారికి స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండని రీతిగానే పాప బానిసత్వంలో ఉన్న మనకు దిగులు, ఆవేదన, చింత తప్ప సంతోషం, ఆనందము లేని వారిగా ఉన్నాం. ఎంతో వేదనతో బ్రతుకుతున్న పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు విమోచన కలగజేశాడు. 5వ వచనం 105వ కీర్తనలో అన్నాడు, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వీరి జ్ఞాపకం చేసుకుంటే హృదయము కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అప్పుడు వారు ప్రభుని గురించి సంతోషిస్తారు, పాడుతారు, కీర్తిస్తారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు. ఆ ఐగుప్తులో వారి కొరకు ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. చివరగా పస్కా బలి పశువు వధింపబడింది. వారి గుమ్మాలపై ఆ రక్తము వారు రాశారు. మరణదూత వారిని దాటి వెళ్ళిపోయింది. ఈనాడు కూడా మరణ దాస్యానికి, మరణ భయానికి లోబడిన మనల్ని ఆయన క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడుట ద్వారా విమోచించాడు. ఎంత ఆశ్చర్య కార్యం! యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్ల వలె వధింపబడి ఆయన రక్తధారాల చేత మనకు విమోచన కలుగజేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేసే ప్రతి పని కూడా ఆశ్చర్యమే. ఆయన శిలువ మరణం, పునరుద్ధానం, ఆయన జీవనము ఆశ్చర్యం. ఆయన మనలో విమోచన చేయడం ఆశ్చర్యం. పాపి అయిన మనకు దొరికినటువంటి ఆధిక్యతను బట్టి ఆయన సన్నిధిలో మనం కూర్చుండడం ఎంత ఆశ్చర్యం! మనల్ని ఆయన ఆ చీకటి బానిసత్వ బ్రతుకు నుంచి ఆశ్చర్యకరమైన వెలుగునకు నడిపాడు. ఎందుకు విమోచించాడంటే ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురపరచడానికి. ఆయన దయాళుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మనల్ని విమోచించినటువంటి దేవుడు. ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆరాధనను అర్పిస్తూ ఉంటున్నామా? రక్షణ లేకపోతే ఈ పని మనం చేయలేం. సంతోషంతో ప్రభువును సేవించలేం. హృదయం మారదు గనక ఇంకా పాప బానిసత్వంలోనే ఉంటాం. దిగులు, భయముతో నరక శిక్షకు పాత్రలమై ఉంటాం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపం కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను విమోచించాడని గుర్తిస్తామో అప్పుడు సంతోషంతో ఆయనకు స్తుతి, కృతజ్ఞత చెల్లించే వారంగా ఉంటాం.
ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు, పాపక్షమాపణ పొందు. ఆయన దయాళుడని, ఆశ్చర్యకరుడని గుర్తించి ఆయన నామాన్ని అంగీకరించు. అప్పుడు ఆ రక్షణ భాగ్యం, విమోచన కార్యం నీలో జరుగుతుంది. ఆయనను ప్రశంసిస్తూ కీర్తించడానికి సిద్ధమవుతాం. యాత్రా జీవితంలో ఆరాధించడం కంటే గొప్ప ఆధిక్యత మరేమీ లేదు. నిర్గమాకాండము వారు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను, సంభాషణను చేస్తూ గణపరుస్తూ వచ్చారు. 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడారు. యెహోవాను గూర్చి గానం చేసేదం. ఆయన మిగుల అతిశయించి జయించెను అన్నాడు. అవును, యెహోవాయే నా బలం, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను అన్నాడు. కాబట్టి ఆరాధించే మనం ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? ఏదో అలవాటుగా ఆచారంగా ఆలయానికి వచ్చి విన్నటువంటి మాటలను బట్టి ముఖస్తుతిగా మ్రొక్కుబడిగా ఆరాధించడం కాదు. ఆ స్పర్శ జీవం ఇంకా మనలో కలిగి పూర్ణ హృదయముతో ఆయనకు మనం ప్రశంస చెల్లించేటువంటి వారంగా ఉండాలి. కీర్తించాలి, గానం చేయాలి, ఆయనను మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎంత సంతోషంతో ఆయనను కొనియాడి వర్ణించి ఆయన ఆశ్చర్యక్రియలను మరి పలువురిలో సంభాషిస్తూ వచ్చారో అలాంటి ధన్యతను మనం అనుభవించాలి. అదే ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. ఈనాడు రక్షించబడిన మన జీవితాలలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు! యెహోవా నేను రోగిగా ఉంటిని, నీవే నన్ను స్వస్థపరిచితివి అన్నాడు కీర్తనాకారుడు. ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు, కష్ట నష్టాలు, అన్ని పరిస్థితుల్లో ఆయన క్రియలను చూస్తూ ఉన్నామా? ఆయనను గణపరుస్తూ హృదయమార ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నామా? ఆయనకు సమమెవ్వరూ లేరు, సాటి ఎవ్వరూ కారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఆ స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములను చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అన్నాడు. మన జీవితాలలో దేవుడు చేసే ఇలాంటి కార్యాలను బట్టి ఆయనను మనం వర్ణించాలి, కీర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. రక్షించబడిన ఇశ్రాయేలీలందరూ ఆయనను గణపరుస్తూ ఆయన మహిమను కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం రక్షణ పొంది దేవుని పిల్లలమైతే మౌనంగా ఉండొద్దు. రక్షణ ఇవ్వడమే కాదు, అనుదిన యాత్రలో చేసిన ఆయన మేలులకు, ఉపకారాలకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు కూడా ఏ ఒక్క విషయాన్ని మర్చిపోకుండా దినమునకు 7 మార్లు ఆయనకు స్తుతి చెల్లించాడు. అంతేకాదు 103వ కీర్తనలో అనుక్షణం ఆయన క్రియలకై తన ప్రాణముతో చెప్పుకుంటూ ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని సన్నుతిస్తూ ఉన్నాడు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమన్నాడు.
కాబట్టి మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఆత్మసత్యాలతో ఆయనను ఆరాధించాలని కోరుతూ ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన గురించి పాడాలి, కీర్తించాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రకటన చేయాలి, పరువుల్లో ఆయనను ప్రశంసించాలి. సంఘముగా వ్యక్తిగతంగా అలాంటి అనుభవం మనలో ఉంటే ఆయన మన యందు సంతోషించేవాడిగాను, మన యందు ఆనందించేవాడిగాను ఉంటాడు. కాబట్టి అలాగ మనం ప్రభువును ఆరాధన చేద్దాం. నా రక్షణ కొరకై నువ్వు చేసిన బలియాగానికి వందనాలు, అనుదిన నా యాత్రా జీవితంలో చేస్తున్న ఉపకారాలు, మేలులకై కృతజ్ఞతలు అంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి వెళదాం.